A and B worked together and received a total of 18,000 for 15 days. A's efficiency in the work was 5 times that of B. The daily wage of A was. ఇక్కడ ఏ అండ్ బి అనే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ 15 డేస్ వర్క్ చేయడం వల్ల 18,000 రూపీస్ వచ్చాయి. అంటే వన్ డేకి ఎంత వచ్చినట్టు 15 వన్ డేలో వాళ్ళకి వచ్చినేమో 1,200 రూపీస్. వన్ డేలో 1,200 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఇన్ ద వర్క్ వాజ్ 5 టైమ్స్ దట్ ఆఫ్ బి. అంటే బి ఎఫిషియన్సీ 1 అయితే ఏ ఎఫిషియన్సీ అనేది 5 అవుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఎంత, ఏస్ ఎఫిషియన్సీ ఇన్ ద వర్క్ వాజ్ 5 టైమ్స్. అంటే బి అనేది 1 అయినప్పుడు 5 టైమ్స్ అంటే ఏ ఎఫిషియన్సీ 5 అవుతుంది. మనకు అమౌంట్ కూడా ఏమవుతుంది, ఎఫిషియన్సీ బేస్డ్ షేర్ చేసుకుంటాం కాబట్టి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 6 parts. 6 parts ఈజ్ ఈక్వల్ టు 1,200 అయినప్పుడు మరి ఇక్కడ ఏమన్నాడు, ద డైలీ వేజ్ ఆఫ్ ఏ వాజ్. ఏ ఎఫిషియన్సీ ఎంత, 5. 6 parts 1,200 అయినప్పుడు 1 part ఏమవుతుంది, 6 1 జా 6 200 1 part ఈజ్ ఈక్వల్ టు 200. మనకి ఏ కావాలంటే ఏ అనేది 5 parts కాబట్టి 5 parts ఈజ్ ఈక్వల్ 5 × 200 ఈజ్ ఈక్వల్ టు 1,000 రూపీస్.